శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. లలితా సహస్రనామంలో 15వ శ్లోకం. లక్ష్య రోమలతాధారతా సమున్నీయ మధ్యమా స్తన భారదలన్మధ్య పట్టబంధవలిత్రయా. భావం: కనబడుచున్న నూగారు అనెడు తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుమును గల వక్షముల బరువు చేత విరుగుచున్న నడుములకు కట్టిన పట్టీల యొక్క బంధముల వలె కనబడు 3 ముడతలు గలది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. అమ్మవారి దివ్య రూపాన్ని మనసులో ఊహించండి. ఆమె నడుము చాలా సన్నగా సొగసుగా కనిపిస్తోంది. ఆ నడుమును చూస్తే ప్రకృతి ఎంత సున్నితంగా ఈ సృష్టిని నిర్మించిందో అనిపిస్తుంది. ఆమె నడుము వద్ద 3 సున్నితమైన రేఖలు కనిపిస్తున్నాయి. అవి ఆమె సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి. ఇలా అమ్మవారి రూపాన్ని శ్లోకం ఎంతో అందంగా వర్ణిస్తోంది. ఈ శ్లోకం మనకు సమతుల్యత యొక్క విలువను గుర్తు చేస్తోంది. జీవితం కూడా అలానే ఉంటుంది. మన ఆలోచనలు, మన పనులు, మన భావాలు ఇవన్నీ సమతుల్యంగా ఉంటేనే జీవితం సుఖంగా ఉంటుంది. మన జీవితంలో కూడా పని, విశ్రాంతి, కుటుంబం, ఆధ్యాత్మికత అన్నిటికీ సమతుల్యత ఉండాలి. అప్పుడు మన జీవితం శాంతితో నిండిపోతోంది. ఈ రోజు మన జీవితంలో ఏ విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామో ఆలోచించి కొంచెం సమతుల్యత తీసుకురావాలని ప్రయత్నిద్దాం. లలిత అమ్మవారు మన జీవితంలో సమతుల్యతను, శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః.